మీ వైద్యులు నిజంగా అర్హులైన వారేనా లేక లంచాలతో పాస్ అయినవారా? ఈరోజు నవంబర్ 2025న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 చోట్ల భారీ దాడులు చేసింది. మెడికల్ కాలేజీల నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులకు లంచాలు ఇచ్చి ఇన్స్పెక్షన్ల తేదీలను ముందుగానే తెలుసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎందుకు? ఘోస్ట్ ఫ్యాకల్టీ మరియు నకిలీ రోగులను చూపించి అనుమతులు పొందడానికి. ఇండోర్లోని ఇండెక్స్ మెడికల్ కాలేజ్ మరియు ఛత్తీస్గఢ్లోని రావత్పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ వంటి పెద్ద పేర్లు ఇందులో ఉన్నాయి. కోట్లాది రూపాయల లంచం చేతులు మారింది. పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో చూడండి. ఇది బ్రేకింగ్ న్యూస్ యొక్క సంక్షిప్త సారాంశం. ఈ గుంకోణం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ మరియు కాలేజీల పేర్ల కోసం ఈ రిపోర్ట్ చూడడం కొనసాగించండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు భారత వైద్య విద్యా వ్యవస్థనే కుదిపేసిన ఒక సిండికేట్పై కొరడా జుడిపించింది. జూన్ 2025లో సిబియు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ RC 212-2025 A00140 ఆధారంగా ఈడీ ఈ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ రోజు దాడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీతో సహా 10 రాష్ట్రాల్లో 15 చోట్ల జరుగుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ల గురించి ముందుగానే సమాచారం పొందడానికి అధికారులకు భారీగా లంచాలు ఇచ్చాయని ప్రధాన ఆరోపణ. మోసపూరిత విధానం. ఇన్స్పెక్షన్ తేదీ లీక్ అయిన తర్వాత కాలేజీలు మోసాలకు పాల్పడేవి. ఆ ఒక్కరోజు కోసం అక్కడ పనిచేయని డాక్టర్లను ఘోస్ట్ ఫ్యాకల్టీగా పిలిపించేవారు. హాస్పిటల్ రద్దీగా ఉందని చూపించడానికి ఆరోగ్యవంతులను నకిలీ రోగులుగా వార్డులో పడుకోబెట్టేవారు. ముఖ్య నిందితులు మరియు ప్రదేశాలు: శ్రీ రావత్పురా సర్కార్ ఇన్స్టిట్యూట్, ఛత్తీస్గఢ్. ఇది రవిశంకర్జీ మహారాజ్కు చెందినది. అనుకూలమైన రిపోర్ట్ కోసం 55 లక్షల లంచం ఇచ్చారట్టు ఆరోపణలున్నాయి. ఇండెక్స్ మెడికల్ కాలేజ్, ఇండోర్ చైర్మన్ సురేష్ సింగ్ భదౌరియా ఈ స్కామ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గీతాంజలి యూనివర్సిటీ, ఉదయ్పూర్ రిజిస్ట్రార్ మయూర్ రావల్ కూడా ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అధికారులు రహస్య ఫైళ్లను ఫోటోలు తీసి మధ్యవర్తులకు పంపారని, హవాలా ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగాయని ఈడీ గుర్తించింది.